అంజలి, నువ్వు సరిగ్గా చూసావా? తను అనుయేనా? ఎక్కడ చూసావు? ఏ ఏరియాలో చూసావు? అనునే సార్. ఐఎమ్ 100% ష్యూర్. నేనే షాక్ అయిపోయాను. రియలైజ్ అయి నీరజ్కి చెప్పే లోపు కారు ముందుకెళ్ళిపోయింది. అక్కడికి నేను గట్టిగా అరిచాను కూడా. అదే తప్పు చేశానని అనిపిస్తుంది. అరవకుండా డైరెక్ట్గా వెళ్ళి అనుని క్యాచ్ చేయాల్సింది. ఛా, నా గొంతు విని అలర్ట్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకుంటా. నేను నీరజ్ వెళ్ళి చాలాసేపు వెతికాం సార్, అయినా కనిపించలేదు. సో సారీ సార్, నా వల్లే అను మిస్ అయింది. నేను కొంచెం అలర్ట్గా ఆలోచించుంటే ఈ పాట కనుని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి ఉండేదాన్ని. తను ఎప్పటికీ వెళ్ళిపోకుండా నేను ప్రామిస్ చేయించుకొని ఉండేదాన్ని. లేదంజలి, తనకి మాన్సీ చేసిన కుట్రల గురించి తెలిసేంతవరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి రాదంజలి. అయినా ఇందులో నీ మిస్టేక్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ సే థ్యాంక్ యూ. అట్లీస్ట్ నా అనుక్షేమంగా ఉందనే గుడ్ న్యూస్ అందించావు. అంజలి, అనుతో పాటు పిల్లలు కూడా ఉన్నారా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు పెద్దవాళ్ళై ఉంటారు కదా? లేదు సార్, నేను అనుని మాత్రమే చూశాను. పిల్లలు ఉన్నారో లేదో గమనించలేదు. ఓ, ఇట్స్ ఓకే. నాకు తెలిసి అను పిల్లల్ని బాగానే చూసుకుంటుంది. వాళ్లే ప్రపంచంగా బతుకుతూ నన్ను కూడా మర్చిపోయిందనుకుంటాను. మీరేమంటున్నారు దాదా? వదినమ్మ మిమ్మల్ని మర్చిపోవడం జరుగుతుందా? మీ క్షేమం కోసం మీకే దూరంగా వెళ్ళిపోయింది. తను ఎక్కడున్నా మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవును సార్, టెండర్ విషయంలో మీరెక్కడ వెనుకడుగు వేసి ఓడిపోతారోనని లెటర్ రాసి మరీ తను మీతోనే ఉన్నాననే భరోసా ఇచ్చింది. ఇప్పుడు కూడా మన మంచి చెడు తెలుసుకుంటూనే ఉండొచ్చు, కానీ మనకెదురు పడలేదు, అంతే సార్. వదినమ్మ కనిపించిన ఏరియా సరౌండింగ్స్లో మనుషుల్ని పెట్టి వెతికించమని జెండేకి చెప్పాను దాదా. జెండే ఆ పనిలోనే ఉన్నాడు. నాకెందుకో వదినమ్మ ఖచ్చితంగా దొరుకుతుందనే నమ్మకం కలుగుతుంది దాదా. ఆ నమ్మకంతోనే సంవత్సరాలు గడుస్తున్నా ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాను. అక్కి, స్కూల్కి టైం అవుతుంది, త్వరగా రా. ఇంకా ఎంతసేపు రెడీ అవుతావమ్మా? తొందరగా రా, టైం అవుతుంది స్కూల్కి. అమ్మా, అమ్మా ఎలా ఉందమ్మా? సూపర్గా ఉంది కదా? నాకేం నచ్చలేదు. నీకు జలస్ రా అన్నయ్య. నా ఫ్రెండ్ నీకు కూడా గిఫ్ట్ ఇచ్చాడు కదా, నువ్వు వేసుకో. నేను అమ్మ కొనిస్తేనే వేసుకుంటాను,
లేదా పెద్దయ్యాక బాగా చదివి జాబ్ చేసి నా మనీతో కొనుక్కుంటా. ఎవరో ఇచ్చిన డ్రెస్ వేసుకోను. నీ ఇష్టం. అమ్మా నువ్వు చెప్పు. నా ఫ్రెండ్ నాకు ఇష్టమైన కలర్ డ్రెస్సే ఇచ్చారు. బాగుంది కదా? చాలా బాగుంది నాన్న. పిల్లలకి ఏది ఇష్టమో తండ్రి తెలుసుకోలేడా? ఎంత దూరం ఉన్నా ఆ బంధం రక్త సంబంధం వైపే అడుగులు వేయిస్తుందేమో. ఈసారి ఫ్రెండ్ కనిపిస్తే బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. అమ్మా నువ్వు ఎవ్రీ ఫ్రైడే టెంపుల్కి వెళ్తావు కదా, ఇవాళేమో నువ్వు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన చీర కట్టుకో. ఓకేనా అమ్మా? ప్లీజ్ అమ్మా, నా కోసం అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మని ఫోర్స్ చేయకు. అమ్మకి ఇష్టమైతేనే కట్టుకుంటుంది. నువ్వు ఆగురా అన్నయ్య. ప్లీజ్ అమ్మా, నా కోసం ప్లీజ్. సరే కట్టుకుంటానులే. మా మంచి అమ్మ. థ్యాంక్ యూ. సరే సరే, స్కూల్కి టైం అవుతుంది, త్వరగా బయలుదేరండి. వేసుకో నాన్న. బాయ్ అమ్మా. బాయ్ 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 బాయ్. ఏంటి సార్ ఇది? మేడం గారి కోసం ఒక స్మాల్ గిఫ్ట్. సారీ చాలా బాగుంది సార్. అవును, సడన్ గా గిఫ్ట్ దానికి సార్ ఎనీ స్పెషల్? ఏదో ఒక స్పెషల్ ఉంటేనే గిఫ్ట్ ఇవ్వాలా? పెళ్ళా మీద ప్రేమతో కూడా ఇస్తారు. అబ్బో, ఈ ప్రేమ కానుక దేనికో. దేనికంటే త్వరలో శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నావు కదా, అప్పుడు కట్టుకుంది గాని. కదా, గుడ్ ఐడియా. హలో హలో హలో, ఎక్కడికి? కబోర్డ్లో పెట్టడానికి వెళ్తున్నాను. చీర తీసుకొచ్చింది కబ్బోర్డ్లో దాయడానికి కాదు. మరి తమరెప్పుడైనా కట్టుకోండి, అది మీ ఇష్టం. కానీ మొగుడు ప్రేమతో తీసుకొచ్చాడే, ఒక్కసారి కట్టుకొని చూపిస్తే తన ఆనందపడతాడనే ఆలోచన కూడా ఉండాలి కదా. కదా, అన్నీ నేనే చెప్పాలి. అన్రొమాంటిక్.
అంటే వేరే వాళ్ళకి ముద్దిచ్చే ఆలోచన కూడా ఉందా? బాగుందని ఇవ్వరా? బాగుంటే ఇచ్చేస్తారా? అబ్బా, వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేయడం మీ ఆడవాళ్ళకి, అందులోనూ మీ పెళ్ళాలకి ఎవ్వరూ సాటిరారు. అబ్బా, నా బుజ్జి బంగారం, అమ్మ ఆవకాయ్ అను, ఎప్పుడు బోరు కొట్టరు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. హా, నువ్వే సినిమా కదా? ఇందుకే నిన్ను అన్రొమాంటిక్ అనేది. ప్రేమగా డైలాగ్ చెప్తే నా ప్రేమను ఫీల్ అవ్వకుండా సినిమాను ఫీల్ అవుతున్నావు. అయ్యో దేవుడా, అందమైన పెళ్ళాన్నిచ్చావు గాని కొంచెం బ్రెయిన్ ఇవ్వడం మర్చిపోయావు. పోండి సార్, మీ సారీ వద్దు, ఏమొద్దు. అయ్యో, సరే సరే, సారీ, ఏదో సరదాగా అన్నానులే. అంటే ఒక్కసారి నువ్వు ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలనిపించింది. కట్టుకో అను, ప్లీజ్ అను, కమాన్ కమాన్. సరే, మీరు బతిమాలుకుంటున్నారు కాబట్టి ఓకే. గుడ్. మీరెక్కడికి? అంటే అను, అది నీకు శారీ కట్టుకోవడం సరిగ్గా రాదు కదా, నేను హెల్ప్ చేద్దామని. అవునా పాపం? ఏం అక్కర్లేదు, తమరిక్కడే ఉండండి. అది కాదను, నీకు రండి, కూర్చోండి. అను, చీర కొనిచ్చిన భర్తకి చీర కట్టుకునేటప్పుడు హెల్ప్ చేస్తానంటే హక్కు లేదంటారేంటి లేడీస్? వెరీ డామినేటింగ్. పాపం, నాలాంటి ఎంతమంది భర్తలు ఇలాంటి వాళ్ళని భరిస్తున్నారో. సార్, ఏం చేస్తున్నారు సార్? హగ్ చేసుకుంటున్నాను. దూరం దూరం దూరం. వ్రతానికి కట్టుకునే చీర, ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడు వ్రతం చేయటం లేదు కదను. చేసేటప్పుడు కట్టుకుంటానుగా. కానీ ఇప్పుడు ముద్దొస్తున్నావు కదా. అందుకే వద్దంటున్నాను కదా. అలా అంటే నేను అలుగుతానుగా. అలిగితే నేను బుజ్జగిస్తాను కదా. అంతేకాని ముద్దేవనంటావు. సార్, ఏమైంది? కంట్లో ఏదో పడినట్టుందను. అయ్యో అవునా, ఒకసారి చూడనివ్వండి. ఓకేనా సార్? లేదు లేదు లేదు. అదేంటి, క్లాస్ స్టార్ట్ అవ్వకముందే లాంగ్ బెల్ కొడుతున్నారు?
హలో పిల్లలు, లాంగ్ బెల్ కొట్టేశాక కూడా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి వెళ్ళండి, అందరూ మీ ఇళ్లకు వెళ్ళిపోండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? పిల్లల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? పిల్లలే కాదు టీచర్, టీచర్స్ మీరందరూ కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏంటి అర్థం కాలేదా? ఈ స్కూల్ ఉన్న ల్యాండ్ నాది. నా ల్యాండ్ కబ్జా చేసి ఈ స్కూల్ కట్టారు. నా ల్యాండ్ నేను సొంతం చేసుకోవడానికే వచ్చాను. సో మీరంతా వెంటనే స్కూల్ ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం పదండి. సార్ ఇంకా స్కూల్కి రాలేదు మేడం, ఒకసారి కాల్ చేయండి. ఆ ప్రిన్సిపల్ మనకి అమ్ముడుపోయాడని పాపం వీళ్ళకి తెలీదు. మనం చెప్పేంత వరకు ఆ ప్రిన్సిపల్ ఫోన్ తీయడు, స్కూల్కి రాడు. సార్ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. అయ్యిందా? ఇంకా ఎవరికైనా కాల్స్ చేసుకోవాలా? ఎవ్రీబడి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. చూడండి మేడం, ప్రిన్సిపల్ సార్ లేని టైంలో మీరు ఇలా వచ్చి గొడవ చేయటం కరెక్ట్ కాదండి. అవును, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది. కంప్లైంట్ చేస్తారా? అమ్మా బాబు అని మిమ్మల్ని బతిమాల్తే మీరు అస్సలు మాట వినేలా లేరే. ఏయ్ మేడం, చూస్తారేంట్రా? పిల్లల్ని, టీచర్స్ని అందర్నీ బయట గెంటేయండి ఇక్కడి నుంచి. అలాగే మేడం. ఏయ్ వదిలిపెట్టను. ఎంత పొగరురా నీకు? వేలేడంత లేవు, నన్నే కొడతావరా? రేయ్, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా? లైట్ తీసుకోండి, ముందు నేను చెప్పిన పని కానివ్వండి. మీరెవరైనా ఎక్కువ తక్కువ చేస్తే ఈ స్కూల్ మొత్తం కూల్చి పడేయడానికి కూడా వెనకాడను. ఏంట్రా ఇంకా చూస్తున్నారు? కానివ్వండి. అయ్యో ఆగండి ప్లీజ్. ఏయ్ వదలండి. అయ్యో పిల్లల్ని చేయకండి, పిల్లల్ని దండం పెడతాము. అయ్యో మీరు చేయకండి, పిల్లల్ని చేయండి. వదలండి. అయ్యో వదలండి. ఆర్య, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి అలాట్ చేస్తున్న సిస్టమ్స్ అండ్ కంప్లీట్ రూమ్ స్ట్రక్చర్. హలో హలో ఫ్రెండ్, నేను ఆకాంక్ష. ఫ్రెండ్, ఇక్కడ మా స్కూల్ పడగొట్టడానికి ఎవరు వచ్చారు? స్కూల్ని పడగొడుతున్నారా? అవును ఫ్రెండ్,
పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వచ్చాయి. ఎవరో వచ్చి గొడవ చేస్తున్నారు. మా అందరికి భయంగా ఉంది ఫ్రెండ్. నువ్వేం భయపడకమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. త్వరగా రా ఫ్రెండ్. ఏమైంది ఆర్య? ఆ ఛాయాదేవి స్కూల్ బిల్డింగ్ కూలగొడుతుందట. అది కూడా కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ కంటే ముందుగానే యాక్షన్ తీసుకుంది. తనను అబ్జర్వ్ చేస్తుండమని సీక్రెట్గా మనుషులను కూడా అరేంజ్ చేశాను ఆర్య.